హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. వచ్చేసి దొండకాయలు విత్ టొమాటోస్ అండ్ పప్పు. ఇప్పుడు దొండకాయ చట్నీ మాత్రమే చేస్తారు కదా, కానీ నేను మాత్రం పప్పు దొండకాయ చేస్తున్నాను. ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూస్తాను. ఓకే చూడండి, ఇది వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నాను. ఇది వాటర్లో క్లీన్ చేస్తున్నాను. బీరకాయ ఇది పీల్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఎప్పుడైనా ఇది ఫ్రెష్గా మాత్రమే చేసుకోవాలి. ఈ డ్రై అయిపోతే మాత్రం అంత టేస్ట్ ఉండదు. చూడండి, ఇలా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకుంటే క్లీన్ అవుతాయి. 20 డర్టీ. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీస్ అండ్ గ్రౌండ్ నట్స్ వీటిని ముందుగా ఫ్రై చేసుకుందాం. తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం, ఓకేనా? డ్రై రోస్ట్లో అయితే అంత టేస్ట్ ఉండదు. చూసారా, ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే త్వరగా రోస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ కొన్ని గార్లిక్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ తగ్గింది కదా, నేను మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బీరకాయలు కూడా పీల్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఆయిల్ ఫ్రై చేసుకుంటాం. చూడండి, ఇవి సాఫ్ట్గా కుక్ అయితే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఎక్కువ ఫ్రై అయిందనుకో అందులో టేస్ట్ మొత్తం పోతుంది. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవడం. చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం, ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ ఇది మీడియం సైజ్ టొమాటో తీసుకుంటున్నాను. ఇది కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. నెక్స్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. లిడ్ క్లోజ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ ఇది మీడియం సైజ్ టొమాటో తీసుకుంటున్నాను. ఇది కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. నెక్స్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. లిడ్ క్లోజ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నేనైతే చిన్నగా తాలింపు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అసలు ఇష్టం లేదు తాలింపు పెట్టడం, కానీ పెడితే కొంచెం టేస్ట్ వస్తుందని చెప్పేసి పెడుతున్నాను. ఓకే, నాకు ఈ విధంగా చాలా టేస్టీగా వచ్చింది. వీలైతే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు పులుపు కావాలి అనుకుంటే చిన్న చింతపండు వేయండి, ఎక్కువ వేసుకోకూడదు. బీరకాయ ఫ్లేవర్ తెలియాలి అంటే మాత్రం చింతపండు ఎక్కువ వేసుకోకూడదు. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. చూడండి, నాకైతే చాలా టేస్టీగా వచ్చింది. వీరైతే మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. చూడండి, బెండకాయలు, ఆనియన్స్, టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు ఇవి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు పప్పు యాడ్ వేసుకుందాం, ఓకేనా? నెక్స్ట్ మనం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కుక్కర్లోంచి బయటికి రాదన్నమాట. కుక్కర్లోంచి విజిల్ వచ్చేటప్పుడు బయటికి రాకుండా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 3 విజిల్స్ అయితే 2 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 2 విజిల్స్ పెట్టుకుంటున్నాను.
ఇప్పుడు ఇది పొటాటో స్మాషర్తో మొత్తం ఇవన్నీ స్మాష్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ మనం వేరే ప్యాన్లో తాలింపు పెట్టుకుందాం. ఇవి వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ గార్లిక్. ఇప్పుడు వీటికి తాలింపు పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ పప్పుకి గార్లిక్ బాగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడే నేను టేస్ట్ చూశాను. ఇది చాలా టేస్టీగా వచ్చింది. వీలైతే మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం.